ప్రేమించిన దేవ, విశ్వాసముంచి భయభక్తులు నిలిపిన వారికి రక్షణ ఇచ్చిన దేవ, నీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాను నాయన. అల్పులమైన మమ్మలను ఎన్నుకున్నావు, ఏర్పరచుకున్నావు. విలువైన నీ సేవ, నీ పరిచర్యను ప్రభా మాకు అప్పగించావు. అందుకు తండ్రి నీకు వందనాలు నాయన. ఇంతటి గొప్ప భాగ్యాన్ని ఏ మంచి లేని నాకు మాకు ఇచ్చినందుకు స్తోత్రము నాయన. దీన్ని కాపాడుకోవటానికి మాకు నీ ఆత్మ సంబంధమైన ఆలోచనలు మాకు కలిగించున్నాయన. దీన్ని కాపాడుకోలేక చాలామంది తొట్టిల్లిపోయారు. ఇలాంటి గొప్ప సంగతులను ఆయన దాచుకోలేక వదిలిపెట్టేసి భ్రష్టులైపోయారు. అలా కాకుండా నాయన, నీ బిడ్డలుగా, నీతో ఉన్నవారిగా ఎల్లప్పుడూ ఈ జీవితకాలం మట్టుకు నిన్ను మహిమపరచుటకు నాకు మాకు అందరికీ సహాయం చేయండి ప్రభా. దేవా, వాక్యమైన దేవా, మాట్లాడే దేవా, ఆత్మస్వరూపిన దేవా, నీలోనే మేమందరం నిలిచి ఉండే కృప నాకు మాకు దయచేయండి. నీ వాక్కు వినాలని ఆశతో వచ్చాం బిడ్డలం. మాతో మాట్లాడండి. విన్న ప్రతి మాట ఇది దేవుని మాట, మనుషుల మాట కాదు అని వినేవారు, ఆలకించేవారు గ్రహించున్నట్లుగా వారికి కూడా మంచి మనస్సు, మంచి హృదయమును కలిగించమని, నీకు మాత్రమే మహిమ వచ్చినట్టే కార్యం జరిగించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభు సన్నిధికి వచ్చిన మీ అందరికీ ప్రభు నామం పేరట హృదయపూర్వక వందనాలు. ఇశ్రాయేలు ప్రజలకి కొంతకాలము యుద్ధాలు, పోరాటాలు లేకుండా జీవించారు. మరలా ఏలీ కాలములో ఏలీ గారు పాస్టరే, సేవకుడు, దేవాలయంలో ఉండేవాడు. అలాగైన వయసు గతించిపోతున్న కాలంలో సమూయేలును అతన్ని దేవుడు పుట్టించాడు. సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తూ వచ్చాడు. ఇంతవరకు ఇశ్రాయేలు ప్రజలందరికీ బాగానే ఉంది. మరలా ఇశ్రాయేలు ప్రజలకి శత్రువులు మళ్ళా ఎదురయ్యారు. ఇశ్రాయేలు ప్రజలను చంపటానికి అనేక రకాల ఉగ్రవాదులు లాంటి వాళ్ళు బయలుదేరారు. వీరందరూ ఇశ్రాయేలు మీదే పగబెట్టి ఉన్నారు. అలాగ పగబెట్టి యుద్ధాలు, పోరాటాలు చేయటానికే వారు సిద్ధపడ్డారు. ఆ వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయం మొదలు పెట్టండి. ఇశ్రాయేలు ఫిలిష్తీయులతో యుద్ధము చేయటానికి బయలుదేరి దిగగా ఫిలిష్తీయులు కూడా దిగిరి. చూడండి, ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద యుద్ధ బంతులు కూర్చుకొనగా, అవును, ఓడిపోయి బా ఇశ్రాయేలుకి మళ్ళా బాధలు. ఏమండి,
యెహోషువ కాలములో అయితే ఇశ్రాయేలుకి చాలా మేలు జరిగిందే కానీ మరలా ఇశ్రాయేలుకి యుద్ధాలు. ఫిలిస్తీన్లు అన్నవారు ఇదొక తెగ, ఇదొక జాతి. ఏమండి, ఇశ్రాయేలు ఫిలిస్తీన్లు యుద్ధం చేసిపోతుండగా ఏం జరిగిందంట? 4,000 మంది చనిపోయారంట. 4,000 మంది చనిపోయారు. అప్పుడు ఇశ్రాయేలుకు ఒక ఆలోచన వచ్చేస్తుంది, అయ్యో మన దేవుడు మనతో లేడా? ఎందుకు ఇన్ని వేల మంది చనిపోయాం మనం? దీనికి కారణం ఏంటి అని వారి అంతటా వారే ఆలోచనలు చేసుకుంటూ ఉన్నారు. తర్వాత చదవండి వాక్యాన్ని. కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలు పెద్దలు యెహోవా ఎందుకు ఓడించారని వారికి ఒక ఆలోచన వచ్చేసింది. ఏమిటి కారణము? ఎవరు ఆలోచిస్తున్నారంటే ఇశ్రాయేల్లో ఉన్న పెద్దలు, నాయకులుగా ఉన్నవారు ఆలోచిస్తున్నారు, ఎందుకు ఇలా జరిగింది అని వారికి ఆలోచన వచ్చింది. తర్వాత ఏమొచ్చిందో చూద్దాం. షిలోహులో ఉన్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య ఉంచుకుందాం రండి అని ఉండిన ఎడల రక్షించునను. కాబట్టి జనులు షిలోహులోనికి కొందరు పంపించి అక్కడ నుండి తెప్పించిరి. గమనించండి, ఏం తెప్పించారంట అంటే వీళ్ళు ఇశ్రాయేలు యొక్క ఆలోచన ఏంటంటే దేవాది దేవుని యొక్క మందస్సము ఏమండి మన మధ్యలో ఉంటే మనకు ధైర్యము, మనకు బలము, మనము జయించగలము, శత్రువులని ఓడించటానికి దేవుడే మనకు సహాయం చేస్తాడు అన్నట్లుగా పెద్దలకి ఆలోచన వస్తే ఇశ్రాయేలు ప్రజల్లో కొంతమంది షిలోహులోకి వచ్చారు. వచ్చి ఏమండి దేవాది దేవుని నివసించే స్థలములో ఉన్న మందసమును తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఉండిరి. రాగా గొప్ప కేకలు వేసి అరుతున్నారు. ఎవరు? ఇశ్రాయేలు. దీంట్లో ఎవరెవరు ఉన్నారంట? ఏలీ కుమారులు ఉన్నారు. నిజంగా వీళ్ళ గురించి మనము ఆలోచించాలి. ఈ ఏలీ కుమారులు ఎటువంటి వారండి? నిజముగా ఆలోచిస్తే వీరు దేవుని సన్నిధిలో నిలిచి ఉండవలసిన వారు కాదు. నిజముగా దేవుని యొక్క మందసమును పట్టుకోవలసిన వారు కాదు. చాలా ఘోరమైన పాప పనులు చేసిన వారు. కానీ ఇశ్రాయేలులో కలిసిపోయి ఏమండి పెద్దలు చెప్పినట్లుగా ఏమండి కొందరు ఈ షిలోహు మందిరంలో ఉన్న మందసమును తీసుకొని వెళ్ళేటప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంట? పెద్ద కేకలు వేశారండి. ఇక మన మనతో వచ్చేసాడు, మన దేవుడు మనతో ఉన్నాడు అని ఏమండి గొప్పలో చెప్పేవారు. వీళ్ళంతా గొప్పలు చెప్పేవారే కానీ మన గోతులో పడతామన్న సంగతి వాళ్ళు మర్చిపోయారండి. ఆలోచించాలి. ఇశ్రాయేలు ప్రజలతో అందరూ ఏమండి దుర్మార్గులు కలిసిపోయారు, వ్యభిచారులు కలిసిపోయారు, త్రాగుబోతులు కలిసిపోయారు. అప్పటికే 4,000 మంది చనిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. కాకపోతే వీళ్ళ ఆలోచన ఏంటంటే మందస్సు మన దగ్గర ఉంటే మన శత్రువులకు మనము
దొరకకుండా తప్పించుకోగలం అన్నట్లుగా వీళ్ళందరూ ఒక అభిప్రాయానికి వచ్చి మందసాన్ని తీసుకెళ్లారు. ఫిలిష్తీయుల కేకలు విని ఏమని అడిగిరి? తెలుసుకొని దడిసి అనుకొని శ్రమ లేదు, అయ్యయ్యో అని ఈయనే కదా తెచ్చుకొని చాలు. ఈ మాటలన్నీ మాట్లాడేది ఎవరు? ఫిలిష్తీయులు. అంటే ఈ దేవుడు ఎలాంటి వాడని వాళ్ళు గ్రహించారు. ఐగుప్తులో ప్రజలు ఇశ్రాయేలు ఉన్నప్పుడు అనేక అద్భుతాలు చేసిన వాడు ఈ దేవుడే కదా. ఏమంటే వీళ్ళు కథకాలం గుర్తొస్తుంది. వీళ్ళకి గత కాలంలో దేవుడు ఏం చేశాడు ఇశ్రాయేలు ప్రజల పక్షముగా వీళ్ళకి కొంత భయం ఉంది. ఎవరికండి? ఫిలిష్తీయులకి కొంత భయం ఉంది, భయపడుతున్నారు. ఈ దేవుని చేతిలో నుండి మనం తప్పించుకోలేము, మనం రక్షించడానికి ఏ దేవుడు వస్తాడురా బాబు, వీళ్ళతో మనం యుద్ధం చేస్తున్నాం, వీళ్ళతో మనం కలహపడుతున్నామని ఫిలిష్తీయులందరికీ ఒక అభిప్రాయం కలిగిందండి, ఒక ఆలోచన కలిగింది. భయపడుతున్నారు. ఏమండి? భయపడుతుండగా ఏం జరిగిందో చూద్దాం వాక్యపరంగా. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలు ఓడిపోయి, చూడండి వాళ్ళేమనుకున్నారు, దేవుడు వారి మధ్యకు వచ్చేసాడు, ఇక మనం యుద్ధం చేయలేము, మనం ఓడిపోతామని ఫిలిష్తీయులు భయపడిన వారు కూడా యుద్ధంలోకి వెళ్ళిపోయి ఎవరిని ఓడిస్తున్నారంట? ఇశ్రాయేలునే ఓడించేస్తున్నారు. ఇక ఇశ్రాయేలు ఫిలిష్తీయుల దెబ్బకు తట్టుకోలేక భయపడి పారిపోతున్నారు. పారిపోతుంటా ఉంటే ఏమండి, పారిపోతున్నావని తరుముకుంటూ వెళ్తున్నారు ఫిలిష్తీయులు. ఫిలిష్తీయులు చేతికి దొరికిన అందరిని చంపేస్తున్నారు. అలాగా చనిపోయిన ఎవరో చూద్దాం బైబిల్లో. జగను 30,000 మంది ఏమైపోయారంట? ఫస్ట్ ఏమో 4,000 మంది చనిపోయారు. ఏమండి? ఇప్పుడు ఎంతమంది? 30,000 మంది చనిపోయారండి. ఎంత ఘోరం జరుగుతుంది చూడండి. దీనికి కారణం ఏంటి అసలు? యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కాపాడాలనే ఆలోచన లేదా అంటే ఉంది, కానీ ఇశ్రాయేలు ప్రజల్లో దుర్మార్గులు ఉంటున్నారు. అది ఏమండి, ఇశ్రాయేలు ప్రజల్లో దుష్టులు ఉంటున్నారు, పాపము చేసేవాళ్ళు ఉంటున్నారు. ఇదిగో వీరి వలన మిగతా వారికి కూడా ఇబ్బంది కలుగుతుంది. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఏమి తెలుసుకోలేకపోతున్నారు. ఒరే, మనలో ఎవరో దుష్టుడు ఉండబట్టే 4,000 మంది 30,000 మంది చనిపోతున్నారేంట్రా బాబు, ఈడెవడో ముందు మనం కనిపెట్టాలి, ఈడెవడో మనలో ఉన్నాడు ఒకడు అనుకుంటలేదు. వీళ్ళు వెళ్ళిపోతున్నారు యుద్ధానికి. ఏమండి, యెహోషువ కాలంలో కూడా అదే జరిగింది. ఏమ్మా, ఆ దుష్టుడు ఎవడు? ఆఖాన్ అన్నవాడు ఉండటం వలన ఆ రోజు 3,000 మంది చనిపోయారు. ఏమండి, ఇలా చనిపోతూనే ఉన్నారు ప్రజలు. కారణాలు ఏంటంటే ఇదిగో దుర్మార్గులు ఉంటున్నారండి. నిజముగా దేవుని బిడ్డలారా, విశ్వాసుల మధ్యలో ఒక్కడున్నా అది నష్టమే కదా అమ్మ, కదా నష్టమేరా. ముందు మనం దాన్ని కనిపెట్టాలరా జాగ్రత్తగా. భక్తిహీనులు అన్న వాళ్ళని ముందు మనం కనిపెట్టి వాళ్ళ గురించి జాగ్రత్తగా ఉండటం మనం అలవాటు చేసుకోవాలి. మన సంఘానికి అందరూ వస్తున్నారని మనం ఊరుగా సంతోషపడిపోని అవసరం లేదు. ఎందుకంటే కీడు వాళ్ళ వల్ల జరుగుతుంది, మిగతా వాళ్ళందరి మీద పడుతుంది. ఏమ్మా, విశ్వాసుల మీద పడుతుంది, ప్రార్థనా పనుల మీద పడుతుంది, తర్వాత మనమే బాధపడవలసి వస్తుంది మరలా. అందుకని కొంచెం ఆలోచన చేయండి మీరు కూడా. భక్తిని
దైవిక ఆలోచన కలిగి ఉన్న బిడ్డలు ఎంతమంది సంఘంలో, ఏమండి? లేక రక్షించబడిన వారు ఎంతమంది, ఇంకా రక్షించబడకుండా ఉన్నవారు ఎంతమంది? ఏదేమైనా కానీ ఏమండి, ఇప్పుడు కూడా యుద్ధాలే కదా, ఇప్పుడు కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. అక్కడ చచ్చిపోతున్నారు జనం. అక్కడ ఎవరున్నారు? ఇశ్రాయేల్ చచ్చిపోతున్నారమ్మా. అమెరికా వాళ్ళు ప్రార్థనలే, వాళ్ళు చచ్చిపోతున్నారు. మరి రేపు మన మీద పడితే మరి మనలో కూడా క్రైస్తవులు చంపేస్తున్నారు లేదా? చంపేస్తున్నారు. మరి ఇవన్నీ ఎలాగ తట్టుకుందాం, మనం ఎలా బరాయిద్దాం? ఏమ్మా, మనం ఒకటే నిరీక్షణ, ఏమండి? ఏదైనా ప్రభు కోసము, ప్రభు సేవలో ఉండి ప్రభు పని చేస్తూ చనిపోతే చాలా ధన్యత అండి. ఎందుకంటే ప్రభువు చెప్పాడు, హతసాక్షులైన వారందరంట పరలోకంలో మంచి ప్రభు చెంత ఉంటారు. సేవలో చనిపోవాలి. సేవలో కాకుండా అక్రమ పనులు చేసి, అన్యాయం పనులు చేసి, దుర్మార్గ పనులు చేసి చనిపోతే అది మాత్రం దేవుడు అది అంగీకరించడు. ఇదిగో చూడండి, ఇంకా చదువుదాం వాక్యాన్ని. పట్టబడిపోయింది మందసం. ఎవరికి వెళ్ళిపోయారు? ఫిలిస్తీన్లు పట్టుకెళ్ళిపోయారు. అసలు మందసాన్నే కాపాడుకోలేని ఇశ్రాయేలు ప్రజలండి. దేవాది దేవుడు ఉండే స్థలం అది. దేవుని కొరకు వాడబడే ఒక మంచి మందసం. దేవుని వాక్యాలు దాంట్లో ఉండి, ఏమండి, దేవుని నిబంధన పలకలు అందులో పెట్టి దాచిపెట్టేవాళ్ళు. అది ఎక్కడుంటే అక్కడ దేవుడు నిలిచి ఉంటాడు, ఏమండి. కానీ ఫిలిస్తీన్లు దీన్ని పట్టుకొని పోయారు. అది కాక ఇద్దరు కుమారులు కూడా చనిపోయారండి. ఇద్దరు కుమారులు అంటే 30,000 మందిలో వీళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఏలియా దేవుని సేవకుడు, కానీ వృద్ధాప్యం, ముసలితనం వచ్చేసింది. లేవలేడు, లేచి పరిగెత్తలేడు, కొడకెళ్ళలేడు, కూర్చొనే ఉండేవాడు. అయితే ఈ చనిపోయిన ఈ పిల్లల గురించి, వీళ్ళిద్దరి గురించి, ఏమండి, ఇశ్రాయేలు ప్రజల్లో నుండి ఎవడో ఒకడు పరిగెత్తుకొని తప్పించుకొని వచ్చి ఆ సంగతి ఎవరికి చెప్తున్నాడు? ఏలీకు చెప్తున్నాడు. ఏలీకి చెప్తే ఏలీ పని ఎలా ఉంది? ఇక్కడ ఇంటికాడ కుర్చీలో కూర్చున్నవాడు వెనక్క పడిపోయి మెడ ఇరిగిపోయి ఆయన కూడా చనిపోయాడు. కుటుంబంలో 3 వ్యక్తులు చనిపోయారు. ప్రియులారా, ఆలోచించండి, ఎంత బాధ అండి, ఎంత దుఃఖం అండి. ఒకే రోజు ఒకేసారి 3 వ్యక్తులు చనిపోతే బాధ ఉండదా? మన సమాజంలో కూడా ఒక కుటుంబంలో ఒక 2-3 నెలల్లోనే మన వాడరంలోనే 3 వ్యక్తులు వరుస చనిపోయారు. మన వాడరంలోనే. ఎంత బాధ అండి. మిగిలిన వారికి ఎంత బాధ, ఏమండి. ఆ తర్వాత బతికున్న వాళ్ళు కూడా ఆ 3 చనిపోవటం వలన మిగిలిన వారికి కూడా, ఏమండి, త్రాగుడికి బానిసలైపోయి ఇంకా లోకంలో రకరకాలుగా ఆలోచన తట్టట్లేదు, ఇక మత్తుకు అలవాటు పడిపోయి ఆ సంవత్సరంలో ఆయన కూడా చనిపోయాడు. మళ్ళీ బతికున్నవాడే ఆయన కూడా చనిపోయాడు. అలా చనిపోయిన ఎవరంటే జోగారావు అని అతను ఉండేవాడు కదా వాటర్లోని. వాళ్ళు ఆ కుటుంబంలో ఒక సంవత్సరంలో నుండి 9 జోగారావు, తన భార్య, వాళ్ళ తల్లి, వాళ్ళ తండ్రి 9 చనిపోయారు. ఎంత బాధ అండి. ఏమా బాధ కదా, చాలా బాధ. ఒక్క మనిషి చనిపోతేనే గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటామే, 9 చనిపోయారంటే ఎంత బాధ. ఇదిగో ఇప్పుడు చూడండి, ఏలీ చనిపోయాడు, 2 కుమారులు చనిపోయారు. ఒకవేళ ఉంటే ఎవరుండాలి? ఆడవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళు ఉన్నారని ఏం చేయగలుగుతారమ్మా? ఏమీ చేయలేరు. మందసం పట్టుకెళ్ళిపోయారు వాళ్ళు. ఏలీ కుమారులు చనిపోయారు. ఇప్పుడు ఏలీ చనిపోయాడు. ఇప్పుడు ఈ బాధతో, ఈ దిగులుతో, ఈ చింతతో అల్లాడిపోతున్నారు మిగిలిన కోడళ్ళు. వాళ్ళకేం జరిగిందో చూద్దాం వాక్యం పరంగా.
భార్యకు ఉండగా పట్టబడిననియు చనిపోయిననియు ఇని నెప్పులు కలిగి కృంగి ప్రసమాయను. చూడండి, ఆమె కూడా చనిపోయే పరిస్థితిలో ఉంది. భయపడవద్దు, కుమారుని కంటివి గాని ఉండినదై తెలుసుకొని పోయినని చెప్పి, అది బాధాకరమైన పేర్లు, బాధాకరమైన పనులు. దేవుని బిడ్డలారా, అంటే ఫిలిస్తీన్లు అన్నవారు వీళ్ళు ఇశ్రాయేలు మీద ఏమండి ఘోరమైన దాడి చేయబోతే 30,000 మంది 4,000 మంది చనిపోయారు. వాళ్ళే కాదు కానీ ఇప్పుడు ఏలి ఇంటి వారు కుటుంబ సభ్యులు, కొడుకులు 2 చనిపోయారు. అలాగే కోడలు కూడా చనిపోయే పరిస్థితికి వచ్చేసింది. ఇక దేవుని ప్రభావం లేదు ఇశ్రాయేలు ప్రజల్లో. ఇక ఎందుకు బ్రతుకుంటే మాత్రం అన్నట్లుగా ఈ కోడలు కూడా పుట్టిన పిల్లోడికి ఏమండి ఒక చేపకరమైన పేరు పెట్టేసింది ఆ బిడ్డకి. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. అంటే ఈ చరిత్రలన్నీ మనము వింటున్నాం కాబట్టి మనలో కూడా ఏమండి మనలో కూడా ఇలాంటి ఏమైనా జరుగుతున్నాయేమో అలాగని గమనించాలి. మనం ఊరకనే ఉండకూడదు. ఇదిగో ఏలి కోడలు గారు ఆలోచించింది. ఆమె పురుటినొప్పులు పడినా కానీ, ప్రసవ దినం వచ్చినా కానీ ఆమె నోటంటే ఏ మాట వచ్చిందంట? ఏమండి, యెహోవా దేవుని ప్రభావం శక్తి ఇశ్రాయేలు ప్రజల మధ్య లేదు. ఇంకా ఇశ్రాయేల్ అందరూ ఓడిపోతూ ఉంటారు, ఇశ్రాయేల్ అందరూ చనిపోతూ ఉంటారు. అయ్యో ఎవరు రక్షిస్తారని ఈమె కూడా ఏడిపోయి దేవుని బిడ్డలారా, నశించిపోయే ప్రజల కొరకు తప్పగా మనం కూడా ఏం చేద్దాం? అంగలారుద్దామా వద్దా? చాలామంది మన ఊరోళ్ళు కూడా ఇలాంటి పరిస్థితులు లేరా? ఏమండి, కేకలు పెడుతున్నారు అప్పుడే పిచ్చోళ్ళు అయిపోయి, త్రాగి మైండ్ చెదిరిపోయి, నరాలు పేలైపోయి పిచ్చోళ్ళు అయిపోయి కేకలు పెడుతున్నారు వాటరేవులో. తెలిసినోళ్ళే మనకు వాళ్ళు. మరి మనం ఏం చేద్దాం? వాళ్ళ కోసం తప్పగా చేయాలి ప్రార్థన చేయటానికి 40 దినాలు ఉపవాస ప్రార్థనలు అని పాఠం. ఏమండి, ఏం చేయటానికి? ప్రార్థన చేయటానికే కదండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయటమే కదమ్మా, అదేనా? అందుకని మనకు దేవుడు ఒక మంచి ఆలోచన ఇస్తున్నాడు. జాగ్రత్తగా ఇందా మనం 5వ అధ్యాయం వచ్చిన త్వరగా 5వ అధ్యాయం. ఫిలిస్తీన్లు దేవుని మందసమును పట్టుకొని వచ్చి దాగోను గుడిలో ఉంచిరి. అయితే మరునాడు అస్తోర్తి వారు దాగోను నేలని బోర్ల పడి ఉందంట. దేవుని మందసం ఎక్కడ పెట్టారంట? వీళ్ళందరూ ఫిలిస్తీన్లు తీసుకెళ్ళిపోయి దాగోను గుడిలో పెట్టారంట. వారు ఊర్లో పెట్టుకోలేదు, గుడిలో పెట్టేశారంట. పెట్టేసి తాళం వేశారు. ఉదయం లేచి పోదారిల్లు చూస్తే ఏమైందంట? ఏమండి, ఆ మందసం ఎదుట బోర్ల పడి ఉందంట ప్రతిమ. ఏమండి, అప్పుడు వాళ్ళు ఒక ఆలోచన చేస్తున్నారు ఫిలిస్తీన్లు. ఏమిటి ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచన చేశారు. 6వ వచనంకి వచ్చిన త్వరగా. యెహోవా హస్తము అస్తోరెతు వారి మీద భారముగా ఉండెను. వారిని ఏమంటే గడ్డలతో రోగాలతో మొత్తి హతము చేయగా అతోసు వారు చూసి, ఇశ్రాయేలు దేవుని హస్తము మన మీద బహు భారముగా ఉన్నది, ఉండుటే దీనికి కారణము కదా అని ఉండకూడదని చెప్పుకొనిరి.
ఫిలిష్తీయుల సర్దారులు పిలువనంపించి అడిగిరి. ఆరు చెప్పగా అర్థమైంది ఇప్పుడు కదండి. ఫిలిష్తీయులకు ఏమర్థమైంది? యెహోవా మందస్సము ఇశ్రాయేలు మధ్య ఉంటే మనం చచ్చేవారమే, కానీ మందస్సాన్ని మనం పట్టుకొని పోవటం వల్ల ఇశ్రాయేలు ప్రజలందరూ వాడిపోయారు, చాలామంది చనిపోయారు. అయితే ఈ మందస్సము మన దేవత గుడిలో పెట్టడం వల్ల మన దేవత కూడా బోర్ల పడింది. ఏమండి, ఇక ఈ మందస్సం మన మధ్య ఉంటే మన దేశానికి నష్టం, మన ఊరికి నష్టం, మన గ్రామానికి నష్టం. ఇక ఈ మందస్సం మన దగ్గర ఉండకూడదని ఫిలిష్తీయులందరూ, పెద్దలు, సర్దార్లందరూ కూడా ఆలోచన చేస్తున్నారండి. ఆలోచన చేస్తున్నారు. మా బాబోయ్, ఇప్పటికే ఇంత చాలా నష్టం జరిగింది, ఇంకా ఎక్కువ రోజులు ఉంటే ఇంకెంత నష్టం జరుగుతుందో అని ఫిలిష్తీయులందరూ భయపడ్డారు. దేవుని మందస్సమును భయపడాలి, దేవునికి భయపడాలి. ఎవరైనా సరే భయపడకుండా మా దేవుడు ఉన్నాడులే అలాగని ఎర్రవేయకుండా వెళ్తే నీకు కూడా ప్రమాదమేమో. వద్దు, దయించి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మందస్సం అంటే దేవుని వాక్యమే. ఏమా, దేవుని మందస్సం అంటే వాక్యమే. మందస్సం అంటే ఒక బాక్స్, ఒక పెట్టిలాగా తయారు చేశారు. అప్పుడు దానిలో ఏం పెట్టారు? దేవుడిచ్చిన వాక్యాలు, పలకల్ని దాంట్లో పెట్టి మోసేవారు ఇశ్రాయేలు ప్రజలు. లోపల ఏమండి, ఆరోను కర్ర, మన్నా పాత్ర, 10 ఆజ్ఞల పలకలు, వాక్యాలన్నీ అందులో పెట్టి మోస్తా ఉండి చాలా పవిత్రంగా చూసుకునేవాళ్ళు ఇశ్రాయేలు. అయితే ఇప్పుడు వీళ్ళు ఇశ్రాయేలు చేసిన తప్పు ఏమిటంటే మందస్సమును తీసుకెళ్ళటమే పెద్ద రాంగ్. తీసుకెళ్ళకూడదు. ఒకవేళ వాళ్ళందరూ మోకాళ్ళేసి ప్రార్థన చేసి దేవుడు కార్యం చేసేవాడే. ఆ ప్రార్థన కీర్తనలే వాళ్ళ దగ్గర. మందస్సం ఉంది కదా, మందస్సం మన మధ్యలో ఉంటే మన దేవుడి శత్రువుల చేతులు పడకుండా తప్పిస్తాడన్నట్లుగా వీళ్ళు ఆలోచన చేశారే తప్ప ఒక దేవుణ్ణి అడుగుదాము, దేవా మా సహాయంకు రా ప్రభా అనే మాట లేదు వీళ్ళకి, ఇశ్రాయేలుకి. అందువల్ల ఈ నష్టాన్ని వాళ్ళు చూడవలసి వచ్చింది. కానీ ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజల మీద ఒకవేళ విజయం సాధించినప్పుడు కూడా ఇప్పుడు మందస్సం ఉండటం వల్ల ఏం జరుగుతుంది? ఊర్లోని నష్టము జరుగుతుంది. అందుకని నష్టము జరుగుతున్నదని వారందరూ గ్రహించి ఆ మందస్సాన్ని ఏదో ఒక రీతిగా మనము పంపించేయాలన్నట్లుగా దాన్ని మోసుకుంటూ ఎక్కడికి వచ్చారంట? గాతు అనే ప్రాంతానికి వచ్చారు. గాతు అనే ప్రాంతానికి వస్తే అక్కడ ఉన్నారేమో కొంతమంది, ఇంకెవరైనా ఫిలిష్తీయులు లాంటి వాళ్ళు. మరి వాళ్ళు సలహాలు ఏమి ఇచ్చారో ఏమండి, వారి ద్వారాగా ఏం జరుగుతుందో జాగ్రత్తగా మనం చూద్దాం వాక్యపరంగా. అయితే వారు పోయిన తర్వాత వాళ్ళకి కూడా గడ్డలేసి అంట. చూసారా? ఎవరికి? గాదు అనే పట్టణంలో ఉన్నవారు కూడా గడ్డలు వేసాయి. ఏమండి, గత నాశనం జరిగింది. అక్కడ వారు కూడా చాలామంది చనిపోయారు. ఇలాగ ఎక్కడ మోసుకెళ్తే అక్కడ నష్టమేక. అంటే అది ఇశ్రాయేలు ప్రజల దగ్గర లేదు, కానీ అనేక అన్యజనుల దగ్గర కూడా ఉంటుంది ఈ మందస్సం. ఆ మందస్సం ఏ ఊర్లో ఉంటే ఆ ఊరి వారికి నష్టమే, 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 నష్టమే జరుగుతుంది. అయితే ఆ వాళ్ళు కూడా ఏమనుకున్నారు? మిగిలిన వారు పంపివేయగా వచ్చినప్పుడు వేసి వచ్చేసారని అవును, దేవునికి స్తోత్రం. ఇంక ఏ పట్టణంలో పెట్టకూడదు, కానీ ఎక్కడికి వెళ్ళిపోవాలంటున్నారు? ఇశ్రాయేలు ప్రజలు దేవాది దేవుని ఆరాధించే స్థలం ఒకటి ఉంది కదా,
అక్కడికి పంపించేద్దారా బాబు, దీంతో మనం బాధపడలే, మనల్ని అందరూ చంపేస్తున్నారు, అన్ని ఊర్లో చంపేస్తున్నారు, అంత జనం చనిపోతున్నారని ఇక ఫిలిష్తీయులు, సర్దార్లు, ఇంకా ఉన్నవారు, జాతుల వారు అందరూ కూడా భయపడుతున్నారు. ఏమండి? 6వ అధ్యాయము 5వ వచనం వచ్చాడు త్వరగా. 6వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి మీకు కలిగిన గడ్డలను గాను పందికొక్కులు గాను చేసి, చూడండి వీళ్ళు అనుకుంటున్నారు ఎప్పుడు దేవునికి మహిమ తీసుకురావాలి, దేవునికి మహిమ కలగాలని ఫిలిష్తీయులు అనుకుంటున్నారండి. ఏమనుకుంటున్నారు? దేవునికి మహిమ తేవాలి, ఏం చేస్తే దేవునికి మహిమ వస్తుంది. అప్పుడు వీళ్ళందరూ అనుకున్నారు, వీళ్ళు అన్ని జనులు కాబట్టి దేవుని స్తుతించటము, దేవుని మహిమపరిస్తే దేవునికి ఘనత కలుగుతుంది అనుకుంటలేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు వాళ్ళ దేశంలో ఉన్న పందికొక్కులు లాంటి బొమ్మలు చేస్తున్నారు, చుంచులు కదా, ఎలకలు లాంటి బొమ్మలు బంగారంతో చేస్తున్నారు. బంగారంతో పందికొక్కుల్ని, చించుల్ని తయారు చేస్తే వీటి వల్ల ఆ దేవుడికి మహిమ వస్తుంది అని వీళ్ళు ఇలాంటివన్నీ కూడా తయారు చేసి పెడుతున్నారండి. అవన్నీ దేవునికి ఇష్టమా? కాదు. దేవునికి ఇష్టమైంది ఏంటి? స్తుతి కదండి. స్తుతి, ఆరాధన దేవునికి ఇష్టం. అది చేయటం వీళ్ళకి తెలియదు. ఎవరు తెలియదు? ఫిలిష్తీయులకు తెలియదు, సర్దార్లకు తెలియదు, ఆ పెద్దలకు తెలియదు, ఆ ఊరిలో ఉన్న ఎవరికి తెలియదు. దేవుణ్ణి మహిమపరచాలంటే ఇశ్రాయేలు తప్ప ఎవరు మహిమపరచట్లేదు. అయితే వీళ్ళు అనుకున్నారు, వాళ్ళు ఊరి ఆచారం ప్రకారంగానా, ఏమండి, లేదా వారు కులం కట్టడం ప్రకారంగానా కొన్ని పందికొక్కులు లాంటి బొమ్మలు చేశారు, కొన్ని సుంచులు లాంటి బొమ్మలు చేశారు. ఇవన్నీ కూడా దేవునికి అర్పించేస్తే మహిమ వస్తుంది అనుకున్నారు. వారు ఏదేదో ఆలోచన చేసి, ఏమండి, వారు పని ముగించుకోవడానికి చూస్తున్నారు. 6వ వచనం చదవండి. 6వ వచనం. ఐగుప్తీయులను నట్లు, అవును, పోనిచ్చిరి, ఇశ్రాయేలు వెళ్ళిపోయారు కదా. కాబట్టి మీరు కొత్త బండి ఒకటి చేయించి తోలుకొని కట్టి ఎక్కి ఉంచి, చూడండి. అప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంటే ఒక బండి ఒకటి చేయించారండి, కొత్త బండి, ఎడ్ల బండి అనమాట. చేయించి ఆ బండిని లాక్కెళ్ళటానికి 2 ఎద్దులు, అంటే పెద్దవి కాదు, ఇంకా పాలు తాగుతానే ఉన్నాయి, ఏమండి, పాడి గేదెలు లాంటివి అనమాట. వాటికి ఈ బండిని కట్టారు. ఈ మందస్సమును ఆ బండి మీద పెట్టారు. పెట్టి ఇక ఈ మందస్సాన్ని ఇశ్రాయేలు దేశంలోనికి తీసుకెళ్ళి అక్కడ పెట్టేసారండి అన్నట్లుగా ఆ బండి తోలే ఒకడికి ఇచ్చారు. ఆడేం చేశాడంటే బండి మీద కూర్చున్నాడు, బండిని తోలుతా ఉన్నాడు. కానీ వాడు తోలుతున్న సమయంలో దారిని వాడు సరిగా చూసుకోలేకుండా నడుపుతున్నాడు. ఏమండి, దారిని సరిగా చూసుకోలేకుండా వాడు నడుపుతా ఉంటే ఏం జరిగిందో చదవండి వాక్యం. చదవమ్మా. ఎడల, అవును, పోని ఎడల, అవును, తోలించి కట్టి పెట్టి అరుచుచు, అవును, ఫిలిష్తీయులు, సర్దారులు ఆ బండి పోయిరి. తర్వాత మాట,
ఉమ్. చూడగా కనబడును. ఎవరు వీళ్ళు చూసిన వాళ్ళు? ఇశ్రాయేలు. మన మందసం మన దేవుని సన్నిధి మళ్ళా మన దగ్గరకు వచ్చేస్తుందని వీరైతే సంబరాలు ఆనందంతో ఉన్నారు. కానీ ఈ ఫిలిస్తీన్లు బండి వెనకాల వచ్చేవారు ఏమండి, వీళ్ళైతే దాని సరిహద్దుల దాకా తోలుకెళ్ళి అక్కడ పెట్టేసి వచ్చేద్దాం అన్నట్టుగా వాళ్ళు వెనకొస్తున్నారు. ఈ పొలంలో పని చేసుకునే వారు చూసి ఆనందంతో సంతోషంతో దేవుని మహిమపరుచుకుంటూ ఉన్నారు. అయితే ఆ సమయంలో ఏం జరిగిందో జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. వాక్యాన్ని వచ్చి అర్పించాను. అవును, దించి ఉంచగా వరించిరి. చూసి తిరిగి వెళ్ళిపోయారంట. ఏమండి, ఎవరు వెళ్ళిపోయారు? ఫిలిస్తీన్లు సర్దారులు అందరూ వచ్చారు వెనకాల, బండి వెనకాల. ఇక ఈ మందసం వచ్చేసి ఇక్కడ పడిపోయింది కాబట్టి ఇక మనతో దాంతో పని లేదు అన్నట్టుగా వాళ్ళందరూ ఏమైపోయారు? తిరిగి వెళ్ళిపోయారండి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట ఈనాడైనా ఆనాడైనా ఏనాడైనా ఒకేలాగా ఉంటుంది. ఆ మాట ఆలకించే వారిలోనే కొన్ని లోపాలు, కొన్ని అవకతవకలు ఉంటున్నాయి. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఖచ్చితమైన వాడు. ఆయన అనుకున్నదే జరిగిస్తాడు. ఆయన చేయాలనుకున్నదే చేస్తాడు. మనం ఏదో తొందరపడి అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అనుకుంటే జరగవు. అందుకని దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుని యొక్క మందసము ఎక్కడికి వచ్చేసింది అని అంటే ఇశ్రాయేలు ప్రజల మధ్యలోనికి. ఏమండి, పూర్వకాలం మందు ఇస్సాకు అనే అతని పొలములో ఏమండి ఆ పొలములో రాయిలు ఉండి అంట కదా. అంటే దేవుని మందసము ఉండే స్థలం అది, లేక దేవుణ్ణి మహిమపరిచే స్థలం అది, దేవాది దేవుణ్ణి ఆరాధించే స్థలం అది. ఆ స్థలములో ఉన్న రాయి మీద ఈ మందసమును పెట్టారు. అంటే దీని యొక్క అర్థాన్ని మనము ఆత్మీయంగా ఆలోచించాలి. సర్దార్లు గిర్దార్లు అని చదివాము, కానీ విశ్వాసులకు ఇప్పుడు ఆత్మీయ అర్థం ఒకటి రావాలి. ఏమండి, నిజముగా మీరు ఆలోచించండి. ఆనాడు అబ్రహాం కుమారుడు కదండి ఇస్సాకు గారి పొలములో రాయ ఉందని ఈ ఫిలిస్తీన్లు ఎలా గుర్తించగలిగారు? అంటే ఆ మందసం అన్నది నేల మీద పెట్టడానికి వీల్లేదు. అర్థమైందా? మందసము నేల మీద పడితే మట్టి అయిపోద్దేమో, లేక అపవిత్ర అయిపోద్దేమో. అందుకని నేల మీద పెట్టకుండా రాయి మీద పెట్టారు. దానికి సాదృశ్యము చాలా వాక్యాల్లో ఉంది ఒక మాట కదండి. ఆ రాయి ఎవరంటే యేసుక్రీస్తు. ఆ బండ యేసుక్రీస్తు. బండనే యేసుక్రీస్తు మీదే పెట్టాడు మందసం. ఇది మనం విశ్వాసులం కాబట్టి ఆత్మీయంగా ఆలోచించాల. దేవుని పట్ల మనకున్న నమ్మకాన్ని బట్టి ఏమండి పరిశుద్ధముగా ఆలోచించాల. ఫిలిస్తీన్లు పోయారు, సర్దార్లు పోయారు, ఇక వాళ్ళతో పని లేదు మందస్సానికి. ఇక మందస్సం అన్నది ఎక్కడికి వచ్చింది అంటే ఆరాధించే స్థలానికి వచ్చేసింది. అందుకు ఇశ్రాయేలు ప్రజలందరూ ఇప్పుడు ఏం చేయవలసి ఉన్నది అమ్మా? ఆ మందస్సము కొరకు కొన్ని బలులు అర్పించాలి. అది దేవునికి చెందినవి. దాన్ని క్రొత్త నిబంధన ఏమని చెప్పిందంటే ఏమండి, క్రొత్త నిబంధన అర్పణలు అంటే ఏంటి? సమర్పణ. ఆ రోజైతే బలులు వేశారు. ఈనాడు ఒక నూతన నిబంధన అనే వాక్యం ఉంది కాబట్టి సమర్పణ మనము కదా. మన జీవితాలన్నీ ఎవరికి సమర్పించుకోవాలి? దేవునికి సమర్పించుకోవాలి. నీ హృదయము దేవునికి సమర్పించాలి, నీ మనస్సు దేవునికి సమర్పించాలి, నీ శరీరములో ఉన్న అవయవాలు కూడా
దేవునికే సమర్పణ చేయాలి. టోటల్గా నీ యొక్క నిలువెల్లా దేవునికి ఏం చేయాలా? సమర్పించుకోవాలి. ఇది ఒక అర్పణ. దేవుడు కోరుకునే అర్పణ ఏంటి తెలుసా? విరిగి నలిగిన హృదయాలే దేవునికి ఇష్టమైన అర్పణలు. గొర్రెలు, మేకలు, కోళ్ళు, గువ్వలు ఇశ్రాయేలు ప్రజలు అర్పించారు. కానీ వాటి వల్ల దేవుడు ఎప్పుడు సంతోషించలేదండి. వాటి వల్ల ఎప్పుడు ఆనందించలేదు. ఇక ఏమండి, ఏలియా చనిపోయాడు, ఆయన కుమారులు చనిపోయారు. ఇక ఎవరు ఉన్నారు అని అంటే సమూయేలు ప్రవక్తగా ఉన్నాడు. సమూయేలు ఇప్పుడు సేవకుడుగా ఉన్నాడు. సమూయేలు దేవుని పరిచర్య చేసేవాడై ఉన్నాడు. ఆయన అలా ఎదుగుతూ కొంచెం పెద్దవాడు అయ్యాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, సమూయేలు ఏమయ్యాడమ్మా? పెద్దవాడయ్యాడు. ఇప్పుడు సమూయేలు యొక్క చరిత్ర మనము చదువుకోవాలి అంటే ఏమండి, దేవుని యొక్క వాక్యమును బట్టే మనం చూడొచ్చు. 7వ అధ్యాయం కనండి త్వరగా. 7వ అధ్యాయం కూడా చూడండి త్వరగా. 7వ అధ్యాయం వచ్చి పోయి ఏమా ఎక్కడెక్కడెక్కడ కొండ ఎందుండి అబీనాబాదు ఇంటికి చేర్చి దాన్ని కాపాడుటకై అతని కుమారుడైన ఇంచిరి. మందసము కిర్యాతులో నుండి కాలము ఆయను. ఇశ్రాయేలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుండగా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సమూయేలు గారికి దగ్గరికి వచ్చాం కదా. సమూయేలు ఇప్పుడు దేవుని సేవకుడై ఉన్నాడు. సమూయేలు దేవుని యాజకుడై ఉన్నాడు. సమూయేలు ఇశ్రాయేలు ప్రజల పక్షముగా విజ్ఞాపన ప్రార్థన చేసేవాడై ఉన్నాడు. ఇప్పుడు సమూయేలు గారు మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. జాగ్రత్తగా ఆలకించాలి. ఎలాగంటామా? పూర్ణ హృదయముతో మళ్ళీ కొనండి. అన్య దేవతలను తీసేయండి. ఇప్పటిదాకా ఉన్నాయి మీ దగ్గర. ఇప్పటి వరకు అన్ని కలిగే ఉన్నారు మీరు. ఆ గుణాలు కలిగి ఉన్నారు, ఆ పనులు కలిగి ఉన్నారు. పేరుకే ఇశ్రాయేలు కానీ అన్ని అలవాట్లు చేస్తూ వస్తున్నారు మీరు. అందుకే ఇన్ని వేల మంది చనిపోవలసి వచ్చింది, ఇన్ని కష్టాలు చూడవలసి వచ్చింది, ఇన్ని బాధలు చూడవలసి వచ్చింది మీరు. అయితే ఈ రోజు నుంచి మీరందరూ ఎలా ఉండాలంట? ఎలా ఉండాలమ్మా? అష్టోర్ దేవతలను, అన్య దేవతలను విడిచిపెట్టేసి పట్టుదల కలిగి. దేవునికి స్తోత్రం. నిజమైన సేవకుడు ఇచ్చాడు ఇప్పుడు. అమ్మా, బలమైన సేవకుడు వచ్చాడు ఇప్పుడు. దేవుని కొరకే ప్రత్యేకించబడిన వాడు వచ్చాడు. దైవ దర్శనాలు చూసిన వాడు వచ్చాడు. ఆయన ఎవరంటే సమూయేలు. సమూయేలు అండి. ఇశ్రాయేలు ప్రజలు చెబుతున్నాడు, మీ పూర్ణ హృదయంతో యెహోవాతో తిరగండి. అన్య ఆలోచనలు ఉండకూడదు. ఇక అన్యుల అలవాట్ల మీ దగ్గర ఉండకూడదు. ఇక లోకపరమైన ఆచారాలు కూడా ఉండకూడదు. అన్ని మానుకొండ్రా బాబు, మీకు పుణ్యం ఉంటుంది. ఇక్కడి నుంచి అయినా మీరందరూ బాగుంటారు అని ఏమండి సమూయేలు ప్రవక్త గారు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పుతూ ఉన్నాడు. ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును, తీసివేసి. దేవునికి స్తోత్రం. అయితే ఉన్నారు కదా వీళ్ళందరూ. ఏమో ఉన్నారా? అన్యుల దేవతలను ఇశ్రాయేలు పట్టుకుంటే ఎలాగా దేవుడు మేలు చేస్తాడండి? వాళ్ళు చేసిన తప్పదే, వాళ్ళు చేసిన పొరపాటు అదేనండి. నిజంగా మనం కూడా ఆలోచించాలి. అమ్మా, మీ అందరికీ నేను నమస్కరించి చెప్పేది ఏంటంటే, మనం అందరం నిజమైన దేవుని కలిగి ఉన్నాం. కానీ ఇంక ఏ అలవాట్లు ఉండకూడదు. అలవాట్లు అంటే
లోకపరమైనవి, సిద్ధాంతపరమైనవి ఇవి ఉండకూడదు. ఎందుకంటే ఇదిగో వాక్యంలో చూడండి, వాళ్ళన్నీ పెట్టుకొని యుద్ధాలకు వెళ్ళారు, మళ్ళీ పైపిచ్చాము యెహోవా దేవుడు అంటారు. ఏమైనా మేలు పొందారా? పొందలేదు. అందుకు దయించి ఏదైనా చిన్న చిన్న దేవునికి వ్యతిరేకమైన క్రియలు ఉంటే మన దగ్గర కానీ తొలగించేద్దాం, విడిచిపెట్టేద్దాం. వద్దు. వాటి వల్ల మనం నష్టపడమే కానీ లాభము చూడలేము. లాభం పొందాలి కదండి దేవుడు నమ్ముకున్న బిడ్డలు. ఇదిగో సమూయేలు ప్రవక్త చెప్తున్నాడు, అయ్యా మరి ఇన్నాళ్ళు బట్టి మీరు ఆ దేవతల ఆచారాలు వాళ్ళు చేసినట్టుగా మీరు అన్నిలాగా కనబడ్డారే కాబట్టి మీరు నష్టపోయారు. ఇక మీదట ఫిలిష్తీయులు మీ జోలికి రాకుండా ఉంటారు, ఇక శత్రువు మీ మీదకి రాకుండా ఉంటాడు. యెహోవా దేవుడే మీ పక్షంగా నిలబడతాడయ్యా, మీరు మాత్రం మారండి, మీరందరూ మార్పు చెందండి, యెహోవాని సేవించండి. అడుగుదాం, ప్రార్థన చేసి నేను కూడా మీతో ప్రార్థన చేస్తానట్లుగా సమూయేలు చెప్పడం మనం జాగ్రత్తగా వింటున్నాం. చూడండి తర్వాత వాక్యం. అంతటి సమూయేలు పిలువనంపించి, అదిగో నేను మీ పక్షముగా. ఏమండి, అంతకుముందు ఏలి అన్నవాడు ఉన్నాడు కదా, చేశాడా? ఏమా ప్రార్థన చేయలేదు. అంతకుముందు ఇశ్రాయేలు పక్షముగా ఏలి అన్నవాడు ఉండేవాడు, ప్రార్థన చేయలేదు. దేవుడు ఉన్నాడు అనలేదు, యుద్ధాలకు వెళ్ళండి రా, గొడవలు పట్టుకుంటా అని చెప్పేశాడేమో. కానీ ఇదిగో అసలైన సేవకుడు వచ్చాడు. ఇక మీదట నేను బాధ్యత తీసుకుంటా, ఇక మీదట నేను మీ కొరకు ప్రార్థన చేస్తా, ఇక మీదట నేను మీ కష్టాల్లో కూడా పాల్గొంటా, మీ ఇబ్బందుల్లో కూడా పాల్గొంటా, మీ కొరకు ప్రార్థన చేస్తా, నా దేవుని అడుగుతాను. అయ్యా నీ ప్రజలు ఇశ్రాయేలు కదా, అయ్యా నీ ప్రజల విశ్వాసులు కదా. నిజమైన సేవకుడికి ఉన్న ఆలోచన అదేనండి, నిజమైన సేవకుడు. కానీ అందరికి ఉండదు అది. అమ్మా అర్థం చేసుకోండి రా. ఈనాడు సమాజంలో మీరు చూస్తున్న సమాజం ఎలా ఉందో చూస్తున్నారు కదా. సమాజంలో చాలామంది సేవకులు ఉన్నారు కదా. నిజమైన సేవకులు అంటారా వారిని? అనలేము. ఎందుకంటే వాళ్ళ క్రియలు బాగలేవు, వారి పద్ధతులు బాగలేవు, వారి పనులు బాగలేవు. మీకు కూడా తెలుస్తున్న, నేను చెప్పనవసరం లేదు. దయించి మీకు నిజమైన సేవకుడు ఉంటే ఆయన మాట వినండి. మీకు అనిపిస్తేనే నిజమైన సేవకుడు రా, దేవుని మీదే ఆధారపడి జీవిస్తున్నాడు రా అన్నవాడు మీకు కనబడితే తప్పగా ఆయన మాటను మీరు వినండి, గౌరవించండి. ఒకవేళ అలాంటి సేవకుడు కసిరినా మీ మేలు కొరకే, గద్దించినా మీ మేలు కొరకే, అంతేగాని పగతోనో ద్వేషంతోనో బోధలు చేయట్లేదు. ప్రజలు బాగుండాలని కోరుకుంటాడు సేవకుడు. ఇదిగో చూడండి, సమూయేలు కోరుకుంటున్నాడు, అయ్యా ఇక్కడి నుంచి నేను మీ పక్షముగా యెహోవాకు ప్రార్థన చేస్తానయ్యా, రండి రండి. ఒకవేళ మీలో తప్పు చేసిన వారు, పాపం చేసిన వారు ఒకవేళ ఉంటే ఉండొచ్చేమో, అయితే మీ నిమిత్తము నేను కూడా దేవుణ్ణి బ్రతిమాలు అడుగుతానన్నట్లుగా ఏమండి ఈ సమూయేలు ఒక మంచి కార్యం చేస్తున్నాడు. ఆ కార్యం గురించి చూద్దామా? 5వ వచనం చదవమ్మా. 5వ వచనము. పంపుడి చెప్పగా కూడుకొని నీళ్ళు చేది కుమ్మరించి ఆ దినమున వారు ఉపవాసముండి. అబ్బా, చూసారా? సమూయేలు మాట వినగానే అందరు గ్రహింపు కలిగిందండి. అయ్యో మరి ఇంత ఘోరమైన పాపం చేసామే, అందుకే దేవుడు మనతో రాలేదు, అన్ని వేల మందిని పోగొట్టుకున్నామే అని ఏడ్చారు. ఉపవాసం ఉన్నారు. చూడండి ఏమన్నారమ్మా? ఉపవాసం ఉన్నారు. యెహోవా దేవా మేము పాపాత్ములయ్యా, క్షమించయ్యా ప్రాధాయపడి దేవుణ్ణి వారు కూడా అడుగుతున్నారండి. ఇదండి పశ్చాత్తాపం, ఇదండి దేవునికి ఇష్టమైన ఆలోచన, ఇదేనండి దేవుడు కోరుకున్న ఉపవాసము. ఏమా ఇదే మనం. ఇంతకుముందు మీరు సమూయేలు గ్రంథములో కూడా ఉపవాసం ఉన్నవారు ఎవరని చిన్నారు మీరు? అన్న తన భర్త కూడా ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి
భోజనం చేసిందని విన్నాం కదా. ఇదిగో ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి, ప్రభా మేము పాపాత్ములు నాయన, నీ దృష్టికి విరోధమైన పనులు చేసాం తండ్రి, క్షమించు అని ఇశ్రాయేలు అందరూ కూడా ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు సమూయేలు ఏం చేశాడో చూద్దాము. 9వ వచనం చూడండి. 9వ వచనము, సమూయేలు పాలు ఇడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి అర్పించి దేవునికి స్తోత్రం చెప్పండి. విన్నారా? ఏమర్పించాడు సమూయేలు? గేదె, ఆవా? గొర్రె పిల్ల. ఎవరు ఈ గొర్రె? ఎవరు? ఏమండి ఆలోచిస్తున్నారా మీరు? ఆత్మీయ సత్యం ఇది. లోక పాపములను మోసుకుని పోయే గొర్రెను సమూయేలు ప్రవక్త వధించాడు దేవుని కొరకు, యెహోవా కోపాన్ని చల్లార్చటానికి. నిజమండి. యేసు ప్రభు వారు ఇదిగో కనబడుతున్నాడు మనకి. క్రొత్త నిబంధనలోనే కాదు యేసు ప్రభు, పాత నిబంధనలో కూడా ఇలా ఎన్నిసార్లు వధించబడ్డాడు యేసు ప్రభు అంటే, అక్కడ 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 అవ్వ ఆదాముల నిమిత్తము గొర్రెగా వధించబడ్డాడు. నెంబర్ 1. మళ్ళీ ఎక్కడ? ఇస్సాకుకు బదులుగా గొర్రె పిల్ల అర్పించబడింది. ఏమండి? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల పక్షముగా గొర్రె పిల్ల అంటే ఎవరైనా వదకు తేబడిన గొర్రె పిల్ల వలగే బొచ్చు కత్తిరించి వాని ఎదుట మౌనంగా ఎలా ఉండును అతడు మౌనంగా ఉండును అని ఇర్మియా గ్రంథంలో ఉందన్నమాట. అర్థం చేసుకోండి. ఏమండి? బొచ్చు కత్తిరించే వాని ఎదుటంట గొర్రె మౌనంగా ఉండినట్లంట. యేసు ప్రభు వారు ఎలా ఉన్నాడంట? మౌనంగా ఉన్నాడని ప్రవక్త అనే యెషయా గారు కూడా చెప్పాడు ఈ వాక్యాలు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. మన యేసు ప్రభువుని ఎక్కడెక్కడో చూడొచ్చు, కానీ నేను ఈ సంవత్సరం క్రమంగా బైబిల్ చెప్పాలి అనే ఆలోచనతో దేవుని యొక్క తలంపుతో నడుస్తున్నాను. ఇదిగో ఇందాక చూశారు, ఇసాకు పొలములో రాయి ఎవరో? యేసే. ఆ బండ, ఆ మందసము తీసుకుని దాని మీద పెట్టారు కదమ్మా. భూమి మీద పెట్టలేదు, బండ మీద పెట్టారు. ఆ బండ క్రీస్తే, ఈ గొర్రె క్రీస్తే. అన్ని ఆయనకే సాదృశ్యం. అన్ని యేసు ప్రభువారు అందరి కొరకు, మనందరి కొరకు. ఏమండి? క్రయధనము, ఇక్రయ చూసారా? అంటే ఏంటి? ఇక్రయ అంటే మార్చుకోవటం అండి. ఇక్రయ అంటే మార్చుకోవటం అంటారు. అంటే యేసు ప్రభువారు ఇక్రయం చేశాడు. ఏం చేశాడంటే సర్వమానవాళి కొరకు ఆయన రక్తమును కార్చాడు, తన ప్రాణమును పెట్టాడు. ఇదిగో ఇక్కడ యేసు ప్రభువారు గొర్రె వలె వధించబడ్డాడు. ఇది ఎవరికి ఇష్టము? తండ్రికి ఇష్టం. గేదెలు కాదు వధించేది, ఆవులు కాదు వధించేది, కోళ్ళు కాదు వధించేది. వధించబడితే గొర్రె పిల్ల అయితే యేసు ప్రభువారిని పోల్చబడింది కాబట్టి దేవుడైన యెహోవా అంగీకరించవచ్చు. వెంటనే ఇప్పుడు సమూయేలు ప్రవక్త వారందరి కోసం గొర్రె పిల్లను వధించి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగింది చదువుతారుగా. ఉండగా వచ్చిరి గురించి చేయగా దేవునికి స్తోత్రం. ఇప్పుడంటే అసలైన ఇశ్రాయేలు ప్రజలు కనబడుతున్నారు. ఎప్పుడైతే సమూయేలు గొర్రెను వధించి ప్రార్థన చేయగానే దేవుడు వచ్చేసాడు. ఎక్కడికి వచ్చేసాడంటే ఇశ్రాయేలు ప్రజల పక్షంగా వచ్చేసాడు. ఇక యుద్ధానికి మళ్ళా వచ్చారు ఫిలిస్తీన్లు. ఇప్పుడు ఇన్నాళ్ళు పెట్టి ఓడిపోయే ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు ఏమయ్యారంట? ఫిలిస్తీన్ని ఓడిస్తున్నారు. ఫిలిస్తీన్ని తరుముతున్నాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజల పక్షంగా నిలబడిపోయాడు. ఇంకేమన్నాడు? వెనకాడలేదు దేవుడు. ఎప్పుడైనా సరే ఇదే మనం కూడా నేర్చుకుందాం. అమ్మా, నీకు శ్రమలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, శత్రువు అని సాతాను కూడా ఉండవచ్చు.
ఇవన్నీ తొలగిపోవాలంటే నువ్వు నేను మనం అందరం ఏం చేద్దాం? సమూయేలులాగా ప్రార్థన చేద్దాం. ఇశ్రాయేలులాగా పాపాలు ఒప్పుకుందాం. అమ్మా, గొర్రెలేం వధించే అవసరం లేదు. మనం ఏమండి, మన హృదయాలనే దేవునికి అర్పిద్దాం, మన జీవితాలే దేవునికి సమర్పిద్దాం. అవే దేవునికి ఇష్టమైన బలులు అని బైబిల్ గ్రంథంలో ఉంది. కాబట్టి మిత్రులారా, విశ్వాసులారా, మీ అందరికీ విజయం రావాలంటే మీరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. అమ్మా, ఉపవాసం ఖచ్చితంగా ఉండాలి. దగ్గర పడిపోయి ఉపవాస ప్రార్థన అయిపోతున్నాయి కదా, ఇంకా కొద్ది రోజులే కదా ఉన్నాయి. ఏమండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే చాలామందికి మేలు జరిగింది. ఇదిగో ఇక్కడే చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఉపవాసం ఉండి పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేస్తే ఇప్పుడు దేవుడు ఎక్కడికి వచ్చేసాడు? ఇశ్రాయేలు మధ్యకి వచ్చేసాడు. అదే అనమాట. మీరు కూడా విశ్వాసులు కనుక ఏమాత్రం వెనకాడకండి, ఉపవాసం ఉండండి. ఏమో ప్రతి ఆదివారం కూడా ఉపవాసం ఉండండి రా. ప్రార్థన అయిన తర్వాత ఇంటికి వెళ్ళి భోంచేద్దాం. అలా రండి. అలా వస్తే అది ఒక నియమం, అదొక నిష్ఠ. ఖచ్చితంగా నీ ప్రార్థన పరలోకానికి వెళ్తుంది, తండ్రి దగ్గరికి. తప్పగా దేవుడు తన ఆత్మను పంపిస్తాడు, నీ బాధలు తొలగిస్తాడు, నీ శ్రమను తొలగిస్తాడు, నీకు శత్రువుగా ఉన్న వారిని మనసులు కూడా మార్చేస్తాడు దేవుడు. ఒకవేళ నీకు నాకు పగస్తులు ఉంటారు, ఉన్నాయండి, వాళ్ళ మనసులు కూడా మారాలంటే నీ ప్రార్థనే ముఖ్యం, మన ప్రార్థనే ముఖ్యమైనది. అందుకు ఉపవాసం ఉండండి, ఖచ్చితంగా ఉండండి, ఒప్పుకోండి. ప్రభా, తెలుసో తెలియదని పొరపాటు చేయడం క్షమించు నాయన. నేనేదో భక్తిలో నడుస్తున్నాను అనుకున్నాను, కానీ ఆ భక్తి మరి నీకు నచ్చిందో లేదో నాకేం అర్థం అవట్లేదు ప్రభా. ఒకవేళ ఏదైనా నోపాటు క్షమించు ప్రభా, ఏదైనా పొరపాటు క్షమించు నాయనని మనం అందరం ఏం చేద్దాం? ఒప్పుకుందాం. ముందు ఒప్పుకొని ప్రార్థన చేయటము చాలా చాలా మంచిది, చాలా మంచిది. చేశాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఏం కలిగిందంటే విజయం కలిగింది. ఇక మీదట అదంతా ఇశ్రాయేలు ప్రజలకే మేలు అనుకోండి, ఫిలిష్తీయులందరూ ఓడిపోయారు అనుకోండి. ఇక మనము 8వ అధ్యాయానికి వచ్చేద్దాం. 8వ అధ్యాయం చదవమా. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులు ఉన్నారంట. సమూయేలుకి కుమారులు ఉన్నారంటమ్మో. సమూయేలు ప్రవక్తకి కుమారులు ఉన్నారంట. మరి ఈ కుమారులు ఎటువంటి వాడు తెలుసుకొని ముగించుకుందాం, ఈ పూట టైం అయిపోతుంది కాబట్టి. చదవమా. అంటే ఈ ముసలోడు అయిపోయాడు కదా సమూయేలు, పెద్ద వయసు అయిపోయింది, వృద్ధుడు. కొడుకులు మంచి యవనస్తులు అయ్యారు, మరి పెద్దోళ్ళకి ఎదిగారు. అందుకు ఇశ్రాయేలు ప్రజల మీదకి న్యాయాధిపతులుగా నియమించాడు. ఎవరు? సమూయేలే. మరి ఇశ్రాయేలు పెద్దలు ఉన్నారో లేదో మనకు తెలియదు, కానీ సమూయేలు ప్రవక్త గారే వారి కొడుకుల్ని న్యాయాధిపతులుగా నియమించాడు. నియమిస్తే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో చూద్దాం కొంచెం. చదవమా. ఏవేలు, అబియా, వీళ్ళు దేశములో న్యాయాధిపతులుగా ఉండిరి. ఎవరు ప్రవర్తన అనుసరించట్లేదంట? సమూయేలు ప్రవర్తన అనుసరించట్లేదంటండి. ఎందుకండి? అరే రే రే చాలా పొరపాటు జరుగుతుంది మళ్ళా. అరే, భక్తిపరుడు సమూయేలు, ప్రార్థనాపరుడు సమూయేలు, ఇశ్రాయేలు ప్రజల పక్షముగా దేవుని బ్రతిమాలేవాడు. అలాంటి కడుపును పుట్టిన బిడ్డలు ఏమండి సమూయేలులాగా తయారవ్వలేదంటే ఎంత ఘోరం అండి ఇది. ఇంతకుముందు కూడా మనం చదివాం కదా గతంలో, ఏలీ కుమారులు వాళ్ళేమో భయంకర దుర్మార్గులు అని వాళ్ళ గురించి చదివాం. ఇప్పుడు సమూయేలు కుమారులు కూడా భయంకర దుర్మార్గులు అంటండి. ఏం చేస్తారు వీళ్ళు? ధనాపేక్షులై లంచము పుచ్చుకొని, అరే లంచము పుచ్చుకొని న్యాయాన్ని ఏం చేస్తున్నారంట? త్రిప్పేస్తున్నారంట. ఎంత ఘోరం అండి, ఎంత ఘోరమైన పరిస్థితులు. అలా ఉండొచ్చా దేవుని బిడ్డలారా? మరి ఈయన సమూయేలు మరి ఎలాగా ఆ కుమారులకి ఏం చెప్పాడో మనకు తెలియదు కదండి. ఈయన ముసలుడు అయిపోతే ఏం చెప్పగలుగుతాడండి? వృద్ధుడైపోయాడు కనుక కొడుకులను గద్దించలేకపోయాడేమో, ఏమండి, కొడుకులను హెచ్చరించలేకపోయాడేమో.
ఇశ్రాయేల్ కొరకే ఆలోచించాడు, ఇశ్రాయేల్ ప్రజల కొరకే ప్రార్థన చేశాడేమో. మరి కుమారుల గురించి కూడా ఆలోచించాలా లేదమ్మా? మరి ఎందుకు ఇలా నంచుకోవడం అయిపోయారు వీళ్ళు? నంచం తీసుకోవడం పాపమా, నంచం ఇవ్వటం కూడా పాపమా? రెండు పనులు పాపాలనండి. దయించి అలాంటి ఆలోచనలకు వెళ్ళొద్దు మనం. వద్దొద్దు. దేవుడు మెచ్చుకుంటలేదండి, దేవుడు దీవించట్లేదండి, దేవుని వల్ల మేలు పొందట్లేదండి. దేవుని వల్ల మేలు పొందాలంటే నంచుకొడతనాన్ని ఏం చేయాలా? నిర్మూలించాలి. ఏమండి? ఏదో వస్తుంది అలాగని ఆశించడం అది కాదు మన కోరికలు. దేవుని కొరకే ఖచ్చితంగా నిలబడండి. మీ గృహాలని, మీ కుటుంబాలని, మీ బిడ్డలని దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకోండి. సమూయేలు ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఇశ్రాయేలు కూడా ఉపవాసం ఉండి పాపాలు ఒప్పుకున్నారమ్మా. మనం కూడా ఒప్పుకుందాం పాపాలు, మన పాపాలు కూడా ఒప్పుకుందాం. ఉపవాసంతో ఉండి మన దోష పాపములు కూడా క్షమించమని దేవుని అడుగుదాం. అయా, తెలుసో తెలియక ఏదో తప్పు చేసి ఉండొచ్చు నాయన, తెలుసో తెలియక ఏదో పొరపాటు చేసి ఉండొచ్చు నాయన, నన్ను జ్ఞాపనం చేసుకో ప్రభా. అయా, నన్ను జ్ఞాపనం చేసుకో తండ్రి. ఓడిపోతున్నాను నాయన, నాకు విజయం రావట్లేదు ప్రభా, నాకు మేలు జరగట్లేదు నాయన. ఎందుకో ఏదో లోపం నాలో ఉంటే ఉండవచ్చు, ఏదో పాపం నాలో ఉంటే ఉండవచ్చు నాయన. నంచగొడతనమైనా అయ్యా తీసుకోవటం కాదు కానీ ఇవ్వటం కూడా అది పాపమే అన్నట్లుగా వాక్యంలో చూపిస్తున్నావు కదా తండ్రి. అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నా క్షమించు నాయన. అయ్యా, ఇశ్రాయేలు ప్రజల్లో విగ్రహారాధన ఉందని సమూయేలు ప్రవక్త హెచ్చరించాడు. మీరు ఫిలిష్తీయుల యొక్క దేవతలను పూజిస్తూ వచ్చారేంటి మీరు నాయనా? అలాంటి ఆలోచనలు ఉన్నాయా ఇంకా మాకు? లోకపరమైన సిద్ధాంతాలు ఉన్నాయా? లోకపరమైన ఆలోచనలు ఉన్నాయా? సాతాను సంబంధమైన క్రియలు ఉన్నాయా? దయతో నాయన, దయతో ప్రభా క్షమించు తండ్రి. అయ్యా, ఒప్పుకుంటున్నాం నాయన, నా దోష పాపములన్నీ ఒప్పుకుంటున్నాను ప్రభా. నా ఇంటివారు, నా కుటుంబ సభ్యులు చేసే పాపాలు ఒప్పుకుంటున్నాను తండ్రి. తెలుసో తెలియకో గతంలో తప్పు చేసి ఉండవచ్చు, గతంలో పొరపాటు చేసి ఉండవచ్చు నాయనా. క్షమించు ప్రభా. అయ్యా, నా కుటుంబంలో ఎవరు తప్పు చేసినా క్షమించు నాయన. నా కుటుంబంలో, నా రక్త సంబంధికులో ఎవరు తప్పు చేసినా క్షమించు ప్రభా. అయ్యా, ఇదిగో నీవు ఇచ్చిన సంఘంలో బిడ్డలు ఎవరు తప్పు చేసినా క్షమించు నాయన. అయ్యా, తెలిసి తెలియని వారు కదా ప్రభా, ఎలా ప్రార్థించాలో తెలియదు నాయనా. ఇదిగో విశ్వాసులు తండ్రి, అయ్యా క్రమం తప్పక ఆరాధిస్తున్నారు నాయనా. ఈ కుటుంబాన్ని ప్రత్యేకంగా నువ్వు ఆరాధించుకొని ప్రభా ఆదుకోండి నాయనా. బిడ్డలు కష్టాల్లో ఉన్నారు నాయనా, బిడ్డలు ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభా. అయ్యా, బిడ్డలు ఆపదల్లో ఉన్నారు నాయనా, అప్పులతో ఉన్నారు ప్రభా, జబ్బులతో ఉన్నారు నాయనా. యేసయ్యా ఒక్కసారి కనికరించు ప్రభా. మనుషుల చేత దూషించబడుతున్నావు నాయనా. మనుషులు మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు ప్రభా, సంఘాన్ని దూషిస్తున్నారు, సేవకుని కూడా నిందిస్తున్నారు నాయనా. అయ్యా, వారిని క్షమించు ప్రభా, వారిని క్షమించు నాయనా. అందరూ సత్యాన్ని తెలుసుకునేటట్లుగా, అందరూ నిజాన్ని ఎరిగినట్లుగా ప్రతి ఒక్కరికి నీ వాక్యమే సారాంశాన్ని తెలియపరచు తండ్రి. ఇది నిజముగా దేవుని వాక్యము కదా, ఇది నిజముగా దేవుడు చెప్పే మాట కదా. మనమందరమే లోపాలు ఉన్నాయి, మనలోనే పాపాలు ఉన్నాయి, మనమే దోషమైన కార్యాలు చేస్తున్నాం. మనం క్షమించమని దేవుడిని అడగకపోతే దేవుడు ఎలాగ దీవిస్తాడని ప్రతి బిడ్డకి నాయన ఒక ఆలోచన కలిగించు ప్రభువా. కలిగించు నాయనా, కలిగించు ప్రభా. దయతో మా తప్పులు ఒప్పులు మన్నించు నాయనా. మా దోష పాపం నుండి తొలగించు ప్రభా. తెలిసి తెలియని బిడ్డలు నాయనా, సంఘ బిడ్డలు కూడా, సేవకుడుగా నేను కూడా తప్పు చేసి ఉంటే క్షమించు నాయనా.
నాలో ఏదైనా చెడు ఆలోచన ఉంటే క్షమించు ప్రభా, దాన్ని తొలగించు నాయనా. ఇదిగో సమూయేలు ప్రవక్తలాగా నిజమైన సేవకులుగా, నిజమైన విశ్వాసులుగా, ప్రజల కోసం ప్రార్థన చేసే దైవ సేవకుడిగా నన్ను కూడా బలపరచు నాయనా. సంఘం కోసం 24 గంటలు ప్రార్థన చేస్తూనే ఉంటున్నాం నాయనా. విశ్వాసుల కొరకు నాయన ప్రార్థన చేస్తూనే ఉంటున్నాం ప్రభా. అయ్యా 22 సంవత్సరాల నుంచి నాయన మానలేదు నాయన, ప్రార్థన చేస్తూనే ఉంటున్నాను. అయ్యా విశ్వాసులందరూ పడుకున్నా నిద్రపోయినా నేను మాత్రం మేలుకొని తెల్లవారక ముందే నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి నాయనా నీకు ఇష్టమైతే నీ దీన సేవకుని ప్రార్థన అయా విశ్వాసులు అనబడిన వారికి, అయా సంఘస్థులకు, వారి కుటుంబాలకి, వారి బిడ్డలకు, వారు చేసుకునే వ్యాపారములకు నూరంతులుగా ఫలింపు చేయమని అడుగుతున్నాను దేవా. సంఘం బాగుంటేనే కదా సేవకుడు బాగుంటాడు నాయనా. సంఘము సంతోషిస్తేనే కదా సేవకుడు సంతోషంగా ఉంటాడు ప్రభా. ముందు సంఘం బాగుండాలి నాయన, విశ్వాసులు బాగుండాలి ప్రభా. వారికి ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా తొలగించు నాయన. వారి బిడ్డలకి, వారి కుటుంబ సభ్యులకు మేలు చేయి తండ్రి. దేవా ఒక్కసారి దీనదాసుని ప్రార్థన ఆలకించు నాయనా, ఆలకించు ప్రభా, ఆలకించు దేవా. ప్రార్థన త్రోసివేద్దు నాయనా, ప్రార్థనకు జవాబు ఇవ్వండి ప్రభా, ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వండి నాయనా. ప్రార్థనతోనే అన్ని కుటుంబాలు బాగుపడాలి, మళ్ళీ అభివృద్ధి జరగాలి. వారు చదువుకున్న చదువులో ప్రభా మంచి మార్కులు రావాలి. అయ్యా మరి నీ బిడ్డలు నాయనా, మరి ట్రైనింగ్కి వెళ్ళిన నీ కుమారుడికి నాయనా దాన్ని సంపూర్తిగా పూర్తి చేసుకొని అయ్యా మరి సంపూర్ణమైన ఉద్యోగంలో స్టార్ట్ అవ్వాలి. కుమారుడు కూడా అందరిలాగే ప్రభా మరి వారి కుటుంబానికి అండగా ఉండాలి. అలాగనే నీ కుమారుని కూడా దీవించున్న నీకు స్తోత్రం నాయన. హాస్పిటల్లో రోగిగా ఉన్న ప్రభా కంబాల కనకయ్య గారి కోడలు అయా కుమార్తెను కూడా ముట్టి ఆరోగ్యంతో ఇంటికి నడిపించు నాయనా. అయా రోగాలతో ఉన్నారు ప్రభా, జబ్బులతో ఉన్నారు తండ్రి, వ్యాధులతో ఉన్నారు నాయనా, అప్పుల బాధతో ఉన్నారు ప్రభా. ఒక్కసారి నీవే గుప్పులిప్పు నాయనా, ఒక్కసారి నీ చేతులు చాపండి ప్రభా. రోగులైన వారిని ముట్టండి నాయనా, అప్పులతో ఉన్న వారికి నీ గుప్పులు ఇప్పండి ప్రభా. ఆకాశం నుంచి మంచి ధననిధి తెరవండి నాయనా. వారి అప్పులు తీర్చుకోవటానికి వారి చేతి నిండా పని కల్పించు నాయనా. వారు పనులు చేసుకొని మంచి ఆదాయం చూసినట్లుగా వారికి సహాయం చేయండి దేవా. అయ్యా ఇప్పటికి నాయన 26 రోజుల నుంచి నాయన క్రమ తప్పకుండా గుక్క మరపకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు తండ్రి. ప్రతిరోజు నువ్వు చెప్పే మాటలు వింటున్నారు నాయన. వారు అర్థం చేసుకొని ఆ ప్రకారంగా చేయటానికి అయ్యా ఈ బిడ్డలందరినీ కూడా నువ్వు సిద్ధపరచుకోండి నాయన. అయ్యా మరి ఇదిగో నాతని ఏలీ కాలంలో అయితే ఇశ్రాయేలు ప్రజలు విగ్రహారాధనలోనే ఉన్నట్టుగా కనబడింది, వారైతే లోక సంబంధ ఆచారాలను ఉన్నట్టు కనబడింది. అందుకే నాయన 34,000 మంది చనిపోవలసి వచ్చింది. అయ్యా ఒకే కుటుంబంలో 3 వ్యక్తులు చనిపోవలసి వచ్చింది. వారు లోకాచారంలో ఉన్నారు, దుర్మార్గ పనులు చేశారు. అయ్యా అందుకే వారు నష్టపోయారు కదా తండ్రి. ఇదిగో నాయన సమూయేలు ప్రవక్త గారు చెప్పాడు ఇశ్రాయేలు ప్రజలకు, ఇదిగో మీరు విగ్రహారాధన తొలగించుకోండి, అన్యుల యొక్క దేవతలను తొలగించుకోండి, యెహోవా వైపు తిరగండి, హృదయపూర్వకంగా మనసు పూర్తిగా దేవుని వైపు తిరగండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను, నేను మీ కొరకు దేవునికి బలి అర్పిస్తానని సమూయేలు చెప్పినప్పుడు నాయన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒప్పుకున్నారు, ఉపవాసం చాటించుకున్నారు. అయ్యా పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేశారు కదా తండ్రి. అప్పుడే కదా శత్రువులందరినీ ఓడించావు, ఇశ్రాయేలు ప్రజలకు మేలు చేసిన దేవుడా. ఒక్కసారి నాయన మా ప్రార్థన కూడా ఆలకించు తండ్రి. అంత భక్తులు కాకపోయినా కానీ నమ్ముకొని జీవిస్తున్న విశ్వాసులు కదా నాయన, విశ్వాసుల ప్రార్థన ఆలకిస్తున్నావు కదా ప్రభా. ఈ బిడ్డల అవసరాలు ఏంటో నీకు తెలుసు, వీరికి కావలసింది ఏంటో నీకు తెలుసు. ఈ 40 దినాలు క్రమం తప్పక ఆరాధించే భక్తులకు అయా విశ్వాసులకు, వారి కుటుంబాలకి గొప్ప మేలు జరుగునుగాక. యేసయ్యా కనుకరించు నాయన, కుటుంబాలను కనుకరించు తండ్రి, కుటుంబాలను దర్శించు నాయన. వారు చేసుకునే పనిపాట్లను దీవించు తండ్రి, వారు గృహాల్లో చేసుకునే పనిపాట్లను ఆశీర్వదించు నాయన. ఆ పనిని బట్టి కదా ఆదాయం వస్తుంది నాయన. చేతి నిండా పని ఉండాలి కదా ప్రభా, ఒంటి నిండా శక్తి ఉండాలి కదా నాయన, నీ పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి కదా ప్రభా. ఈరోజు నీ దాసుడిగా చేసిన ఈ చిన్న ప్రార్థన నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే ఆలకించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి.
పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకము నెరవేర్చినట్లు భూమి నెరవేరునుగా. అనుదిన ఆహారం నేడు మాకు దయచి, మళ్ళీ అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు, శోధన లేక కీడు తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నావు తండ్రి.